సో అటువంటిది ఎవరు టచ్ అయ్యేది కూడా టచ్ చేసి వాళ్ళందరికీ ప్రజలకు మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటిది ఇప్పుడు ఊరికే ఏదో రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి పైన ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద జల్లే కార్యక్రమం అన్నమాట. బురద జల్లే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందులో ఆక్రమించినారని, ఏం ఆక్రమించినారు, ఎక్కడ ఆక్రమించినారు, ఎవరు ఆక్రమించినారు, అది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించింటారు తప్ప ఇంకొకరి ఆక్రమణ అనేది ఇంకోటి ఉండే కార్యక్రమం ఏం కాదన్నమాట. సో అదే కాకుండా నిన్న రెవెన్యూ సదస్సులో 2 చోట్ల ఈ ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొనడం జరిగింది. ఆమె 2 చోట్ల అభివృద్ధి పైన అయితేనేమి, దాని తర్వాత మిగతా దీనిపైన చర్చకు పులివెందులకైనా వస్తుందంట, కడపకైనా వస్తుందంట. ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయింది పెనుగొండ నుంచి. ఆమెకు అసలు చరిత్ర తెలియదు. వాళ్ళ నాయన కూడా రామచంద్రారెడ్డి గారిని, వాళ్ళ నాయన కూడా ఎమ్మెల్యేగా గతంలో పనిచేసినాడు. కానీ ఈమెకు చరిత్ర తెలిసినట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఎంత అభివృద్ధి చేసినారు, తర్వాత ఈ జిల్లాలో ఎంత అభివృద్ధి చేసినారు, రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసినారు, కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లోనే ఆయన పోయిన చిన్నచెప్పలి గ్రామం అయితేనేమి, తర్వాత పొద్దుటూరు నియోజకవర్గంలో గ్రామంకి వెళ్ళింది. ఆ గ్రామంలోనే చూడవచ్చు అన్నమాట. సచివాలయం అన్నీ ఉంటుంది, దాని పక్కనే రైతు భరోసా కేంద్రం ఉంటుంది, దాని పక్కనే వెల్నెస్ సెంటర్ ఉంటుంది, చూడవచ్చు. దానికి పక్కనే రైతులకు సంబంధించిన గోడౌన్లు ఉంటాయి. అభివృద్ధి అనేది ఆ ఊర్లోనే చూడవచ్చు, ఆయన మళ్ళా ఎక్కడో కాదు. సో మరి ఈమె తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళీ పులివెందుల అభివృద్ధి గురించి చర్చిద్దామా అంటే మరి ఆమె చర్చించాల్సి, ఎందుకు చర్చించాలి చెప్పు. చూడు, మెడికల్ కాలేజీలో సీట్లు ఈ ప్రభుత్వం పోగొట్టినందుక సీట్లు శాంక్షన్ అయినాయి, 50 సీట్లు పులివెందులలో మెడికల్ కాలేజీ. ఆ సీట్లను వద్దు అని రాసిచ్చినందుకు మనం చర్చించాలనా, లేకుంటే వాలంటీర్స్ ఉద్యోగం తీసేసినందుకు ఏమన్నా చర్చించాలనా? లేదు, మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పినారు ఏంటేంటో, ఇవన్నీ అమలు చేసే దాంట్లో చర్చించే కార్యక్రమం చేయాలన్నా? ఎంఎస్ఎంఈ కడపలో కొప్పర్తిలో టెక్నాలజీ సెంటరు గుంటూరుకు తీసుకుపోయిన దానికి ఏమన్నా దాంట్లో ఏమన్నా చర్చించే కార్యక్రమం చేయాలన్నా? నువ్వు ఏం మేలు చేసినావని చెప్పేసి నీతో చర్చకు రావాలా? నువ్వు చేసిందల్లా ఏంటంటే రాజకీయ హత్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హరాస్మెంట్ చేయడం, వాళ్ళ ఆస్తులు తగలబెట్టడం, వాళ్ళను ఊరు వదిలిచ్చే కార్యక్రమం చేయడం, ఒక టెర్రర్ ఈ రాష్ట్రంలో సృష్టించే కార్యక్రమం చేయడం. ఇదే కాకుండా సోషల్ మీడియాలో నీ 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 భాగవతం అంతా కూడా నువ్వు ఏం చేయలేదని చెప్పేసి రాస్తున్నందుకు వాళ్ళపైన పెట్టే తప్పుడు కేసులు పైన చర్చించే కార్యక్రమం చేయాలన్నా? వాళ్ళని హరాస్మెంట్ చేసే కార్యక్రమంలో చర్చించే కార్యక్రమం చేయాలన్నా? ఏ దాంట్లో మనం చర్చించాలన్నా చెబితే దానికి చర్చించవచ్చు, ఏం పెద్ద ఇబ్బంది లేదు. అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో చోటికి రాడు. అసెంబ్లీకి రాకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి లాస్ట్లో 2.5 సంవత్సర కాలం చంద్రబాబు రాలేదు. మరి చంద్రబాబును మరి అడుగుతావా? మరి మనం చేసింది ఏం లేదు, కానీ ఊరికే
బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈ పెన్షన్లు తీసేసేదానికి ఒక మండలం అధికారులు ఇంకొక మండలంకు పోయి ఇప్పుడు సర్వే కార్యక్రమం అంతా అని చెప్పి, అంటే ఏం సర్వే కార్యక్రమం చేసి తీసేయాలని ఎవరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ సింపథైజర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పెన్షన్ తీసేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే చెప్తా. సో అదే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు వాళ్ళు అక్రమ ఇసుక దందా చేసే దాంట్లో చర్చించాలనా, మట్టి దందా చేసే దాంట్లో చర్చించాలనా, రాష్ట్ర వ్యాపితంగా ఈ టెంట్లు వేసి ఏసీ టెంట్లు పేకాట క్లబ్బులు మెయింటైన్ చేస్తున్నారు, పేకాట క్లబ్బులు నడుపుతున్నారు, దానిపైన ఏమన్నా చర్చించాలన్నా, మట్కా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మట్కా ఉంది దానిపైన చర్చించే కార్యక్రమం చేయాలన్నా, లేదు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దానిపైన చర్చించే కార్యక్రమం చేయాలన్నా. సో ఇవన్నీ కూడా చేస్తున్న మీకు ఇంకొకరిపైన బురద చల్లే కార్యక్రమం చేయడం నిజంగా ప్రజలు అన్నీ తెలిసిన విషయమే. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఏమేం చేస్తున్నారనేది, మీరు ఏమేం మాట్లాడుతున్నారనేది అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.